హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాను. ఇది వచ్చేసి గోరింటాకు అంటే ప్రతి ఒక్క అమ్మాయికి చాలా ఇష్టం. ముఖ్యంగా ఆషాఢంలో ప్రతి ఒక్క అమ్మాయి చేతులకు గోరింటాకు ఉంటుంది. ఇది ఎర్రగా పండడమే కాదు, ఈ గోరింటాకులో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని చేతికి కాళ్ళకు పెట్టుకోవడం వల్ల బాడీలో ఉన్న వేడిని మొత్తాన్ని లాగేస్తుంది. అలాగే హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగా ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి, అలాగే చుండు సమస్యలు కూడా తగ్గిస్తుంది. హెయిర్కి మంచి కలర్ కూడా, న్యాచురల్ కలర్ ఈ గోరింటాకు వల్ల వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు స్కూలింగ్ టైంలో ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ విధంగా గోరింటాకు తెచ్చుకొని, అప్పుడు పెద్ద పెద్ద రోళ్ళు ఉండేవి, రోటిలో వేసుకొని ఒక్కొక్కరుగా ఈ విధంగా రుబ్బుకునే వాళ్ళము. ఇప్పట్లో అయితే అందరూ మిక్సీలోనే ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు. కానీ అప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరితో ఈ విధంగా గోరింటాకు తయారు చేసుకొని అందరం పెట్టుకొని ప్రతి ఒక్కరి చేతులను చూసుకునేవాళ్ళం. ఆషాఢం వచ్చిందని తెలిసి మా హస్బెండ్ని ఇక్కడ గోరింటాకు ఎక్కడ దొరుకుతుందని అడిగితే, ఇక్కడ ఎవరి దగ్గర వెళ్ళి అడుగుతావు, బాగుండదు, నర్సరీకి వెళ్ళి ఒక ప్లాంట్ తెచ్చుకొని నాటుకో అన్నారు. కానీ నాకు కావాలనిపించింది. ఆ రోజు ఈవినింగ్ మా అంకుల్ని తీసుకొని కాస్త పని మీద మెయిన్ రోడ్ వరకు వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు ఈ గోరింటాకు చెట్టు ఒక ప్లేస్లో చూశాను. ఇది వచ్చేసి మెయిన్ రోడ్కి పక్కనే చాలా చెట్ల మధ్యలో కనిపించింది. కానీ ఆ ప్లేస్లో ఎవరు కూడా లేరు. నేను మా అంకుల్ని అడిగి, నేను ఇది మెహందీ లీవ్సే కదా అని చెప్పేసి నేను తెచ్చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. నేను గోరింటాకు కావాలని అడిగినప్పుడే నాకు ఈవినింగ్కే నాకు ఈ విధంగా గోరింటాకు కనిపించడము, అది నేను చాలా సంతోషంగా ఇవన్నీ కట్ చేసుకొని తీసుకొచ్చేసాను. ఇంటికి ముందన్నే స్టెప్స్ ఉంటాయి కదా, అక్కడ ఆ ప్లేస్లో ఇవన్నీ పెట్టుకొని ఇలా ఈ విధంగా ప్రశాంతంగా కూర్చొని ఒక్కొక్కటిగా ఈ విధంగా అన్ని ఆకులన్నీ తీసుకుంటూ ఒక కవర్లో వేసుకుంటున్నాను. మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా, మనకి ఏదైనా కావాలనిపించినప్పుడు అది వెంటనే దొరికితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. కేవలం ఇది చిన్న ఇన్సిడెంటే కావచ్చు, చిన్న కోరికనే కావచ్చు, కానీ ఆ దొరికిన ఆనందం చాలా ఎంత బాగుంటుందంటే అంత చాలా బాగుంటుంది. ఇది జరిగింది మండే ఈవినింగ్. ఇలా ఈ విధంగా ఆకులన్నీ తీసుకొని ఒక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ డే వచ్చేసి ఈ విధంగా నేను బాగా ఆకులన్నిటిని వాష్ చేసుకున్నాను. ఎందుకంటే అది బయట పెరిగింది కాబట్టి దుమ్ము ఏమైనా ఉంటాయని చెప్పేసి నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న ఈ మెహందీ స్టెమ్స్ ఉంటాయి కదా, వాటిని గార్డెన్లో నేను నాటేశాను. ఎప్పుడన్నా అది పెరిగిందంటే ఎప్పుడు కావాలన్నా అప్పుడు గోరింటాకును యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా చింతపండు గుజ్జును వేసుకుంటున్నా. ఈ విధంగా చింతపండు గుజ్జుతోని ఆకులన్నిటినీ ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాక తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు నేను పుల్లటి పెరుగుని యాడ్ చేస్తున్నాను. ఈ పెరుగుని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, నేను ఇంకా ఏమీ యాడ్ చేయకుండానే చేతులకి ఎర్రగా అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 లెమన్ని కూడా ఈ విధంగా వేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది దీంట్లోకి తమలపాకు, తొడిమెలు, అలాగే సో ఇలాంటివి కూడా యాడ్ చేస్తూ ఉంటారు. కానీ నేను సింపుల్గా ఇంట్లో దొరికే వాటితోనే నేను ఈ విధంగా నిమ్మకాయ జ్యూసు, అలాగే పెరుగు, చింతపండు గుజ్జు, వీటితోనే నేను ఈ విధంగా మెహందీని తయారు చేసుకుంటున్నాను. ఈ విధంగా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్నాక మరొక్కసారి మిక్సీ పట్టేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. కనీసం 1 గంట సేపు అయినా ఈ విధంగా మూత పెట్టి పక్కన పెట్టినట్లయితే ఈ ఆకుకు అనేది మనం యాడ్ చేసిన పదార్థాలన్నీ బాగా పట్టేసి మంచి కలర్ వస్తుంది. ఇది వచ్చేసి నైట్ నేను పడుకునే ముందు నేను ఈ విధంగా చేతికి మెహందీ పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఈ విధంగా చేతికి నేను మెహందీ పెట్టేసుకొని మిగతాది నెక్స్ట్ డే మార్నింగ్ నేను హెయిర్కి అంతా అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ విధంగా ఎంత చక్కగా, ఎంత ఎర్రగా పండిందో కదా, చాలా బాగా అనిపించింది. మీరు కూడా మీకు గోరింటాకు దొరికితే ఈ విధంగా తయారు చేసుకొని మీరు కూడా ఇలా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.